నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి. ఆ శారీస్ చూద్దామండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. ఫస్ట్ వన్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ ఇవన్నీ. అండ్ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో, మంచి గ్లేజింగ్ గ్రీనిష్ కలర్ అండి. పిస్తా గ్రీన్లోనే డార్క్ షేడ్. అండ్ ఇది హ్యాండ్లూమ్ అని చెప్పడానికి ఇక్కడ చిప్ వర్క్ వచ్చింది చూడండి. ఇదంతా చిప్ వర్క్ అండి, ఇదంతా చిప్స్. ఈ చిప్స్ అంతా వీవింగ్లో ఉన్నప్పుడే దాంట్లో ఫిక్స్ చేసి మనకి వీవింగ్ చేస్తారు. ఇట్లా ప్లెయిన్ శారీ రెడీ అయిన తర్వాత దాని మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ రెడీ అవుతుంది. అండ్ పైన కింద అయితే కనుక ఇట్లా పట్టు బార్డర్స్ వచ్చినాయండి. ఇవి పట్టు బార్డర్స్ వచ్చినాయి, ప్లెయిన్ పట్టు బార్డర్స్. తర్వాత ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్ అండి, మంచి పిస్తా గ్రీన్. పళ్ళు వచ్చి ఇలాగ రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చి పట్టు మీద ఇట్లాగా లైన్స్ వచ్చిన బ్లౌజ్ వచ్చిందండి. ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీస్ ప్రైస్ అయితే కనుక 11,000 పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి పాస్. నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి. పింక్లోనే మంచి బేబీ పింక్ కలర్, చాలా బ్రైట్గా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అండి, ఇవన్నీ ఇట్లాగ చిప్ వర్క్ వచ్చినాయి. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్. ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ అయితే సింగిల్ కలర్స్ అయినా కూడా ఎంత ఎలిగెంట్గా ఉన్నాయండి, చాలా ప్లెజెంట్గాను సింపుల్గా నీట్గానే. అండ్ ఇవి ఎత్తుకున్నట్టు కూడా రావండి, మనకి నీట్గా ఇట్లాగా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి, మరీ సాఫ్టీగా అట్లా ఉండదు. బట్ కానీ నీట్గా వన్స్ ఒకసారి కట్టుకొని అట్లాగా డ్రేప్ చేసుకొని పిన్ పెట్టుకున్నాం అంటే నీట్గా ఉంటుంది. ఇలాగా పళ్ళు అయితే ఇట్లా చిట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలాగ సేమ్ అనండి, లైన్స్ బ్లౌజ్ వస్తుంది. విత్ పట్టు క్లాత్ మీద లైన్స్ బ్లౌజ్ వస్తుందండి, ఇలా వస్తుంది. కలర్ కాంబో చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 11,000. నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి, కొత్త కలరు, కొత్తగా ఉంది. డార్క్ వుడ్ కలర్ లాగా ఉందండి, వుడ్ కలర్ అనొచ్చేమో. ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ అండ్ మనకి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ కూడా అనొచ్చేమో. ఎగ్జాక్ట్ కలరే అనిపిస్తుందమ్మా. దీని మీద ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అండ్ పెద్ద లీవ్స్ వచ్చినాయి. కింద ఒక కొంగ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ ఇలా వచ్చింది. ఇది కూడా సేమ్ అండి, చెప్పాను కదా చిప్ వర్క్ వచ్చింది, హ్యాండ్లూమ్ వస్తుందండి. అండ్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి, చాలా అఫిషియల్గా ఉంటాయండి ఆర్గంజాస్ ఎప్పుడైనా కూడా. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు, సారీ చిప్ పళ్ళు. అండ్ బ్లౌజ్ అయితే కనుక సేమ్ ఇలాగ పట్టు బ్లౌజ్ మీద లైన్స్ వచ్చినాయండి, గోల్డ్ కలర్ జరీ లైన్స్ లాగా ఇచ్చారు. ఇట్లాగ వచ్చింది బ్లౌజ్. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 11,000. ఈరోజు చూపించే కలర్స్ అన్నీ దేనికైతే ఒకదానికొకటి బాగున్నాయండి, ఒకదానికంటే ఒకటి ఇంకా బాగున్నాయి అనిపిస్తుంది. ఇది కూడా మంచి సీ బ్లూ కలరు, సీ బ్లూనేనండి. సీ బ్లూ మీద ఈ ఫ్లవర్స్ బాగా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ బాగా హైలైట్ అయినాయి. అన్నీ ఆల్మోస్ట్ పైన కొంచెం పైదాకా వచ్చినాయి, కానీ డిజైన్స్ కొన్ని కొంచెం పైన గ్యాప్ ఉంది, కింద బాగా నీట్గా మొత్తం ప్రింటెడ్ వచ్చేస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది. అండ్ సేమ్ అండి పట్టు బ్లౌజ్, సేమ్ ప్రైస్ 11,000. ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అండి, మంచి లావెండర్, లైట్ లావెండర్, చాలా రేర్గా వస్తుంది ఈ కలర్. చాలా బాగుందండి కలర్ కాంబో. అండ్ క్లాసీగా ఉన్నాయండి శారీస్ అన్నీ, చాలా ఎక్సలెంట్గా. దేనికదే కలర్ కాంబినేషన్స్ కానీ ప్లజెంట్గా ఆర్గంజాస్ ఇష్టపడే వాళ్ళకి మంచి చాయిస్ అండి ఇవి. అండ్ పళ్ళు చిట్ పళ్ళు, బ్లౌజ్ ఇలాగ లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 11,000. ఇందులో ఆనియన్ పింక్లోనే డార్క్ షేడ్, ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నీ. మంచి ఆనియన్ పింక్లో డీర్ డిజైన్ వచ్చేసి మొత్తం క్రీపర్స్ ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేసారు. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ స్కై బ్లూ అండి, ఇది స్కై బ్లూ ఆర్ సీ బ్లూ అనొచ్చు, సీ బ్లూ షేడ్. ఇది మొత్తం ఇట్లాగా
కొంగలు అట్లాగా డిజైన్ ఇచ్చేసారండి. మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ లాగా వచ్చేసింది. దీని కూడా సేమ్ అండి, హ్యాండ్లూమ్ ఇది. అండ్ కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. సింగిల్ లేయర్ అయితే కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. సింగిల్ లేయర్ మీద హ్యాండ్ పెట్టాను చూడండి, లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆర్గంజాస్ కాబట్టి ఈజీగా కట్టుకోవడానికి మరీ ఎత్తుకొని ఉండవండి. నీట్గానే, కొంచెం నీట్గానే కట్టుకోవడానికి వీలుగానే వస్తుంది. పళ్ళు చిట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. సేమ్ ప్రైస్ అండి, 11,000 పడుతుంది. ఇందులో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మంచి బేబీ పింక్ ఇది కూడా. ఇది ఆల్ ఓవర్ చిప్ వర్క్ ఉందండి. అండ్ మీకు మిడిల్లో కనపడుతుందో లేదో ఇట్లా చిప్ వచ్చింది చూడండి, అక్కడక్కడ మొత్తం చిప్స్ ఇచ్చారు. ఇదంతా హ్యాండ్లూమ్లోనే. అండ్ బోర్డర్లో ఇందాక దాకా మనం చూసిన అయితే బోర్డర్లో చిప్ వర్క్ వచ్చింది. దీనికి మాత్రం శారీ అంతా చిప్ వర్క్ వచ్చి మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. అండ్ ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ బార్డర్ అయితే వచ్చింది బోత్ సైడ్స్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి మాత్రం పట్టు కాదండి, ఆర్గంజా బ్లౌజే ఇచ్చారు. ఇలా వచ్చింది. సేమ్ ప్రైసేనండి, ఇది కూడా 11,000 పడుతుంది. అండ్ ఇందులో ఇప్పుడు చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి. ఈ 2 పీసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఎంత ఉందమ్మా? ఇది మొత్తం క్రీమ్ అండి, మొత్తం క్రీమ్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం చికెన్ కర్రీ వర్క్ అండి. దగ్గరగా చూస్తే కనుక అర్థమవుతుంది. ఒకసారి పాస్పెట్ ఇలాగ మొత్తం చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి. పైన కింద బోర్డర్స్ కానీ మొత్తం చికెన్ కర్రీ. మిడిల్లో అయితే కనుక మొత్తం చికెన్ కర్రీ వచ్చి డిజిటల్ ప్రింట్. ఇదైతే కనుక కూర ఆర్గంజా అండి. సో ఇంకా ఫ్లెక్సిబిలిటీగా ఉందండి. ఇందాక మనం చూసిన వాటికంటే కూడా ఇది ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంది. అంటే నీట్గా మనకి టస్టర్స్ అట్లా ఎట్లా కట్టుకుంటామో అట్లా నీట్గా నిలబడినట్టు నీట్గా చాలా బాగుందండి. కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అండ్ పళ్ళుకి మొత్తం హెవీగా చికెన్ కర్రీ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అండి, రామాయంగం పట్టు ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దీని మీద మొత్తం సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ఇలా వచ్చిందండి. ఈ శారీ ప్రైస్ అయితే కనుక 11,000 పడుతుంది. నెక్స్ట్ ఇందులోనే సేమ్ ఇంకొక కలరు మంచి ఆనియన్ పింక్ వచ్చింది. చాలా బాగుందండి, ఫ్లెక్సిబిలిటీగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్. అండ్ అంటే మనకి క్లాత్ ఆర్గంజాలా కాకుండా మనం చెప్పినట్టు నీట్గా ఉందండి, ఫోల్డింగ్ కానీ. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ అండి, 11,000 పడుతుంది. ఈ శారీస్ నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి.